మార్కాపురం నుంచి షర్మిల బయలుదేరారు. మరి కాసేపట్లో గుంటూరు జిల్లా వినుకొండ చేరుకోనున్నారు. సమైక్య శంఖారావంలో భాగంగా జరిగే బహిరంగ సభలో ఆమె మాట్లాడతారు. ఇవాళ గుంటూరు, కృష్ణా జిల్లాల్లో షర్మిల బస్సు యాత్ర జరగనుంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ జరుగుతున్న ప్రజా ఉద్యమానికి మద్దతుగా కాంగ్రెస్ నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా షర్మిల సమైక్య శంఖారావం యాత్ర ప్రారంభించారు. సమైక్య శంఖారావం ఘోషలో కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోతుందని గిద్దలూరు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అశోక్ రెడ్డి అన్నారు. వైఎస్ జగన్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తము జగనన్నకు బాసటిగా నిలబడ్డారు. రేపు 42 ఎంపీ సీట్లలో దాదాపు 35 నుంచి 40 ఎంపీ సీట్లు జగనన్నకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుందనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో రాష్ట్రాన్ని విభజించాలనేటువంటిది చాలా అన్యాయమైనటువంటి విషయము. రేపటి నాడు జగనన్న నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం నుంచి విదేశీయస్తుల యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఇటు రాష్ట్రంలో గాని కేంద్రంలో గాని పారదోలడం ఖాయము. షర్మిలమ్మ గారు జగనన్న వదిలినటువంటి బాణంగా సమైక్య శంఖారావం పూరించుతా ఉంటే ఈ సమైక్య శంఖారావం శబ్ద ఘోషలో ఈ కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోవడం ఖాయము.